వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేసి మనకి దసరా అండ్ దివాళీ ఉన్నాయి కదండి. ఈ ఫెస్టివల్స్ కి సంబంధించిన కలర్ఫుల్ అండ్ బ్రైట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించడానికి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ కి వచ్చేసాము. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏ కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ అండి. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ప్రైజెస్ అనేవి కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. మరి ఈ ప్రైజెస్ కి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దాం. మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరైనా శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వారికి కూడా హోల్సేల్ ప్రైజెస్ లో మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ లో ఉంటాయి శారీస్. మరి ఈ రోజు వచ్చేసి లక్ష్మి గారు మనందరి కోసం ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. మరి ఈ రోజు మా వ్యూయర్స్ కి దసరా ఉంది, మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అండ్ డిజైనర్. సో అన్ని వెరైటీస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ సారీ స్టార్ట్. ఫస్ట్ సారీ వచ్చి మనం పట్టు తీసుకున్నామండి. ఓకే, పట్టు. వావ్. పళ్ళు పట్టుకు వచ్చేటప్పటికి మనం పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తామండి. సో పింక్ కలర్ లో కూడా మనకి ఏంటంటే పికాక్ డిజైన్స్ అనేది మంచిగా ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. సో మనకి పరిణయ పట్టులో కూడా మనకి ఏంటంటే పికాక్స్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం ఒక డిజైన్ లాగా తీసుకున్నామండి. బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నామండి. వన్ సైడ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తారు. సో మిడిల్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్స్ డిజైన్స్ అండి, ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనకి మొత్తం ఒక థ్రెడ్ వీవింగ్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. అదే విధంగా ఒక జరీ స్టైల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ యూస్ చేస్తాం. అంటే ఆల్టర్నేట్ గా ఒక ఇది తీసుకుని మొత్తం శారీ మొత్తం కూడా మొత్తం ఫుల్ డిజైన్స్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనం కాంట్రాస్ట్ అంటే పింక్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, ఇంకో పింక్ యూస్ చేశారు, బార్డర్ లో యూస్ చేసిన పింక్ కాకుండా టోటల్లీ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సారీ ప్రైస్ మనకి 5800 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, దసరా దివాళీ సందర్భంగా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనకి ఆల్ వెరైటీస్ పైన 30% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ పోని ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కళాక్షేత్ర పట్టు తీసుకున్నాం. కళాక్షేత్ర మనం ఏంటంటే పళ్ళు పార్ట్ తీసుకుంటే మనము 1 మీటర్ పళ్ళు తీసుకున్నామండి. సో పళ్ళులో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అది కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్స్ తీసుకొని దాంట్లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్స్ తో మనం డిజైన్స్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నామండి. సో మనకి ఏంటంటే అవుట్ లుక్ ఏంటంటే మనకి సైడ్ కి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్ లాగా తీసుకున్నాం అన్నమాట. సారీ మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనం పింక్ కలర్ కాంబినేషన్ అంటే రాణి కలర్ పింక్ తీసుకున్నాము. అదే విధంగా బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి సింపుల్ గా చిన్న బార్డర్ వైజ్ తీసుకున్నాం, గోల్డ్ పింక్ మిక్స్ చేశారు. సో మొత్తం మిడిల్ వైజ్ కూడా హాఫ్ ప్లెయిన్ తీసుకున్నామండి. ఈ శారీకి హైలైట్ ఏంటంటే కళాక్షేత్రలో కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి. పికాక్స్ అనేది మనం పెద్ద సైజ్ లో బిగ్ సైజ్ బార్డర్ లో తీసుకున్నాం అనమాట. దీంట్లో మనకి పికాక్స్ కూడా మనకి మంచిగా ఎలివేట్ అయ్యేటట్టుగా తీసుకున్నామండి. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనం కాంట్రాస్ట్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసారు వర్క్ వేసుకోవడానికి కానీ డిజైనర్ ప్యాటర్న్. నైస్. కళాక్షేత్ర పట్టు డిస్కౌంట్ పోని ఈ సారీ దీని కాస్ట్ మనకి 6500 రూపీస్ కి మనం ఈ సారీ. ఓకే, డిస్కౌంట్ పోని ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి పసిడి డిజైన్ తీసుకున్నామండి. సో పళ్ళుకి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అన్నమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్. అవునండి. పళ్ళులో కూడా మనకి ఏంటంటే మొత్తం ఫుల్ టిష్యూ తీసుకొని దీంట్లో మనము థ్రెడ్ వీవింగ్ తో పింక్ డిజైన్స్ తీసుకున్నాం. జరీ స్టైల్ తీసుకుని దీంట్లో థ్రెడ్ వీవింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది అదే విధంగా షోల్డర్ పార్ట్ కి వచ్చేటప్పటికి గ్రే అండ్ బ్లాక్ మిక్సింగ్ తో మనకి చెక్స్ స్మాల్ చెక్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. సో కడి బార్డర్ కి వచ్చేటప్పటికి మనకి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ స్టైల్ లో తీసుకున్నాము. శారీ మిడిల్ వైజ్ కూడా మనకి ఏంటంటే మొత్తం ప్లెయిన్ అంటే ఆల్మోస్ట్ షెల్ఫ్ చెక్స్ వచ్చాయి కాబట్టి లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుందండి. ఇది పట్టు జూట్ మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టోటల్లీ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి అసలు పళ్ళు. ఇది శారీ కిందకి వచ్చేటప్పటికి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లో కొంచెం సింపుల్ స్టైల్ తీసుకున్నాం. అదే విధంగా షెల్ఫ్ డిజైన్స్ తో మనం చిన్న చిన్న బుటీస్ తీసుకున్నామండి. శారీలో హైలైట్ ఏంటంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ లైక్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లంగావని మోడల్ వస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. అదే విధంగా మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే టైప్ బార్డర్ మనం తీసుకున్నామండి. ఈ శారీలో మనకి డోరియా డిజైన్స్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాము. సో బుటీస్ మనకి కింద ఏ టైప్ బుటీస్ ఇచ్చారు అదే విధంగా మనం శారీ మిడిల్ వైజ్ కూడా మొత్తం ఫుల్ బుటీస్ తీసుకున్నాం. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? శారీ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అంటే మనకి పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి డోరియా డిజైన్స్ తోనే పింక్ ప్లెయిన్ ఇచ్చేసారు. శారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 5800 రూపీస్ కి మనం ఈ శారీ ఇస్తాం. ఓకే, 5800 రూపీస్ ఈ శారీ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. బయలులోనే మనము ఇక్కత్ స్టైల్ తీసుకున్నాం. బయలు ఇక్కత్ స్టైల్ వస్తుంది. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనం బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ అనేది మనం కొంచెం సింపుల్ గా పళ్ళు స్టైల్ తీసుకున్నాం. అదే వెయిట్ కాంబినేషన్స్ 4 లైన్స్ అనేది మన అవుట్ లుక్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ పళ్ళు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, శారీ మొత్తం కూడా మనకి బార్డర్ వైజ్ చూసారా పింక్ వచ్చేటప్పటికి సాటిన్ స్టైల్ లాగా తీసుకున్నాను. కింద వీట్ అనేది ఒక
బార్డర్ వైజ్ మనం తీసుకున్నమాట. దీంట్లో సన్నగా లైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బార్డర్ అనేది కొంచెం ఎలివేట్ గా కనిపిస్తుంది. శారీ మిడిల్ వైజ్ కూడా మనకి ఇక్కత్ స్టైల్ తీసుకున్నామండి. అంటే మనకి ఏంటంటే చూడగానే ఏంటంటే మనకి పట్టులకు కనిపిస్తుంది అండి, జూట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కత్ స్టైల్ వచ్చింది. కింద వచ్చేటప్పటికి మనకి కూడా ఒక డిజైన్ ఉంది, దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇక్కత్ స్టైల్ వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంబినేషన్ పింక్ కాంబినేషన్స్ ఇచ్చారండి. దీంట్లో మనం కలర్స్ చూద్దాం. సో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా బాగా వస్తాయి మేడం. ఇప్పుడు మనకి ఇక్కత స్టైల్లో మనం క్యాజువల్ గా ఏంటంటే మనకు 2 డిజైన్స్ అనేది మనం చూపించామండి. దీంట్లో చాలా వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. సో మన ఎల్లో కి బ్లాక్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్. అదే విధంగా ఈ మెటీరియల్ లో మనకి ఏంటంటే డిజైన్స్ అనేది డిఫరెంట్ కూడా ఉంటుంది. ఓహో, సో చాలా వెరైటీగా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 375 రూపీస్ కి మనం ఇస్తున్నాము. ఓహో yes, చూస్తున్నారు కదా చాలా సూపర్ గా ఉంది, చాలా బ్రైట్ గా ఉన్నాయి కదా. మరి కాస్ట్ వచ్చేసి డిస్కౌంట్ పోని ఈ సారీ ప్రైస్ 375 రూపీస్ ఓన్లీ. ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ఈ సారీస్ లో. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాన్సీ ఐటమ్ లో మనము యాపిల్ గ్రీన్ తీసుకున్నామండి. ఓకే, సో పళ్ళుకి వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ తో స్టైల్ లా తీసుకున్నాం అనమాట. సో అందరూ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసేదానికి థ్రెడ్ వీవింగ్ స్టైల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. జరీ అనేది కాకుండా మనం ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాము. బార్డర్ వచ్చేటప్పటికి సాటిన్ స్టైల్ లాగా తీసుకున్నాం అనమాట. దీనికి టెంపల్స్ డిజైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ బార్డర్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, అదే విధంగా మనం మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనం ఇక్కత్ స్టైల్ అనేది ఒక డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. సో మనకి దీంట్లో డైమండ్ డిజైన్స్ రావడం వల్ల ఏంటంటే గ్రీన్ అవుట్లుక్ రావడం, ఒక డైమండ్ షేప్ డిజైన్స్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, మనకి బ్లౌజ్ చూసారా మనకి కొంచెం థ్రెడ్ వీవింగ్ తో మనకి డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నామండి. సో వీటిలో కలర్స్ ఏమైనా ఉంటాయి? దీంట్లో మనకి 4-5 కలర్స్ ఉన్నాయి. సో మనకి దీంట్లో ఏంటంటే 3 కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తామండి. పింక్ అనేది మనకి కామన్ గా ఒక బార్డర్ వైజ్ తీసుకున్నాం అనమాట. ఓకే, పీచ్ అండ్ పింక్, ఎల్లో పింక్, మనకి అలాగే క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్స్. ఓకే, నైస్ వెరైటీ. కానీ పింక్ బార్డర్ అనేది కామన్ గా ఉంది. సో ఫ్యాన్సీలో సూపర్ వెరైటీ. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ మనకి 2350 రూపీస్ కి మనం ఈ సారీస్. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, డిస్కౌంట్ పోని ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 2350 రూపీస్ ఓన్లీ. వ్యూయర్స్ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో దసరా అండ్ దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఆల్ వెరైటీస్ పైన మనకి 30-50% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తో మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్, ఫ్యాన్సీ డిజైనర్, హాఫ్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంకటరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. అలాగే ఎవరైనా ఇంట్లో సారీస్ సేల్ చేసుకోవాలనుకుంటే లేడీస్ వారికి కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ లో మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో సారీస్ అనేవి సిల్క్ తీసుకున్నామండి. కృష్ణవేణి సిల్క్ చాలా బాగుంది. వెరైటీ చాలా డిఫరెంట్ గా వస్తుందండి. మెటీరియల్ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనుకున్న విధంగా చాలా స్మూత్ ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి బోర్డర్ వైజ్ మనం ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. దీంట్లో ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ లాగా మనం కొంచెం సింపుల్ గా తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో మనకి పావు మీటర్ పళ్ళు అనేది మనం వెరైట్ చేసుకున్నామండి. సారీ బోర్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి కొడ్డి బోర్డర్ లాగా తీసుకున్నామండి. చూడడానికి ఏంటంటే పట్టు లుక్ గా కనిపిస్తుంది, చాలా ఫ్యాన్సీ లుక్, కానీ గ్రాండ్ లుక్ వస్తుంది. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఎంబోజింగ్ స్టైల్ లాగా మనకి మొత్తం ఒక డిజైన్ అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. అవునండి, కింద బోర్డర్ మనకి చిన్న బోర్డర్ అయితే కొంచెం సింపుల్ గా ఉంటుంది. మధ్యలో మనకి మిడిల్ వైజ్ కట్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. అదే విధంగా మనకి బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ లాగా యూజ్ చేశారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కృష్ణవేణి సిల్క్ లో కూడా మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. ఓకే, టాజిల్స్ కూడా ఇచ్చారు మనకి. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నానండి. సో మిడిల్ వైజ్ మనకి బోర్డర్ వైజ్ మనకి ప్లెయిన్ తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్ చేయించుకోవచ్చండి, లేదా కొంచెం ఫ్యాన్సీగా బ్లౌజ్ అలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది సారీ కూడా. సూపర్ వెరైటీ. మరి దసరాకి కావాల్సిన గ్రాండ్ కలెక్షన్ ఈ సారీ మనకి చాలా చాలా స్పెషల్ గా ఉంది. మరి దీంట్లో వెరైటీస్ ఉన్నాయి, కలర్స్. ఓకే, వెరైటీస్ చూద్దాం. చాలా డిఫరెంట్ గా వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ మనకి పింక్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్ గా తీసుకున్నాం. స్కర్ట్ అనేది కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా మారుతుంది అన్నమాట. నైస్ వెరైటీ. కృష్ణవేణి సిల్క్స్ అండి చాలా చాలా స్పెషల్ గా ఫెస్టివల్ కి కావాల్సిన డబుల్ ధమాకా సారీస్ ఇవి మనకి. ఎంత కాస్ట్? దీని కాస్ట్ మనకి 2350 రూపీస్ కి మనం ఈ సారీస్. ఓహో, నైస్. 2350 రూపీస్ ఈ సారీస్ కాస్ట్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. కృష్ణవేణి సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. ఓహో, సో మనకి బోర్డర్ వైజ్ చూసారా మనకి సాటిన్ స్టైల్ లాగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నామండి. పళ్ళు అనేది మనకి జస్ట్ సింపుల్ గా లైన్స్ 2 లైన్స్ తీసుకున్నామండి. ఆరెంజ్ అండ్ పింక్ సాటిన్ లాగా. అంటే మనకి హెవీ అనేది లేకుండా సింపుల్ గా క్యాజువల్ గా యూజ్ చేసేదానికి చాలా బాగుంటుంది. మనకి ట్రెండీ. అవునండి, మొత్తం మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఒక ఎక్కత్ స్టైల్ లాగా డిజైన్స్ అనేది మనం మంచిగా డిజైన్స్ అనేది థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నాం. మీకు బ్యాక్ కూడా చూడండి చాలా వరకు మనకి ఓహో మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది. చూడడానికి కూడా మనకి ఏంటంటే ప్రింట్ స్టైల్ లాగా కనిపిస్తుంది అండి. ఇది మొత్తం ఎంబోజింగ్ స్టైల్ అన్నమాట. చాలా స్మూత్ ఉంటుంది. మిడిల్ వైజ్ కూడా మనకి ఈ స్టైల్ వస్తుందండి. కిందకి వచ్చేటప్పటికి మనకి బార్డర్ అనేది హైలైట్ అయింది అనమాట. టూ బార్డర్స్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో యూజ్ చేస్తారు. అదే విధంగా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఒక బుటీస్ అనేది మనం ఎలివేట్ చేసాం అనమాట. అంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది, లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది అనమాట ఈ కృష్ణవేణి సిల్క్ లో. సో మనకి బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఓకే
సో మనకి బ్లౌజ్ కూడా టోటలీ కాంట్రాస్ట్ ఏదైతే శారీలో వీవింగ్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బార్డర్ యాస్టీస్ గా పింక్ అండ్ ఆరెంజ్ పింక్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో మనకి ఏంటంటే డిజైన్స్ అనేది మనకి 4-5 డిజైన్స్ వస్తాయి మేడం. ఓకే, ఒకసారి చూద్దాం. సో మనకి డిజైన్స్ అండ్ కలర్స్ అండి మేడం. డిజైన్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలన్న వాళ్ళకి ఏంటి కొంచెం క్రాస్ లెస్ ఈ స్టైల్ కావాలంటుంటుంది. అదేవిధంగా ఎంబోజింగ్ ఫ్లవర్ డిజైన్స్ కానీ బార్డర్స్ అనేవి కూడా టోటల్ డిఫరెంట్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నైస్ వెరైటీ. మనకి ఫ్యాన్సీలో మాత్రం మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో సూపర్ కలెక్షన్ ఉన్నాయి. వీటితో పాటు పట్టు వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మరి ఈ సారీస్ కస్టమర్ కి 1850 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. ఓకే, మనం అన్ని సారీస్ చూసాం కదండి. మనం హాఫ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. యంగ్స్టర్స్ కి కావాల్సిన బతుకమ్మ ఫెస్టివల్ కి కావాల్సిన హాఫ్ సారీస్ అన్నమాట. అవునండి. సో అమ్మాయిలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా హాఫ్ సారీస్ అనేది కడుతూ ఉంటారు కాబట్టి హాఫ్ సారీస్ కూడా మన దగ్గర ఉంటుంది. సో మనం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. మధ్యలో మనం మీకు లోపల ఇన్నర్ గా వచ్చేటప్పటికి చెంకి స్టైల్ లో కొంచెం స్టైల్ తీసుకున్నాం. నెట్టెడ్ మీద చెంకి డిజైన్స్ తీసుకున్నాము. కింద స్కర్ట్ వచ్చేటప్పటికి కొంచెం హెవీ లుక్ అనేది మనం తీసుకున్నామండి. వావ్, లుక్ కూడా చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మొత్తం థ్రెడ్ వీవింగ్ తో మనకి అప్లిక్ వర్క్ లాగా మనం ఇచ్చేసారు. అదే విధంగా బార్డర్ వైజ్ మనకి కొంచెం జర్దోసి స్టైల్ లో హెవీగా ఇచ్చారు బార్డర్ పార్ట్ అనేది మనకి. ఇది మనకి కింద వెల్వెట్ రావడం వల్ల లుక్ కూడా చాలా గ్రాండ్ గా హెవీ లుక్ కనిపిస్తుంది. సో లేయర్స్ కూడా మనకి ఎక్కువగా ఇచ్చారు, ఇబ్బంది లేకుండా కొంచెం బౌన్సీగా ఉండేటట్టు. సో మనకి గేర్ కూడా చాలా ఫుల్ హెవీగా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి ఇదంటే లంగా పార్ట్ వస్తుందండి. ఓకే, అదే బ్లౌజ్ వచ్చేటప్పటికి కొంచెం హెవీ లుక్ తీసుకున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్స్ కానీ సో బ్లౌజ్ కానీ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే బ్లౌజ్ పార్ట్ కానీ ఇట్లా హెవీ లుక్ ఇచ్చారు. సో హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ యూస్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చారు. ఓకే, దుపట్టా ఎలా ఉంది? దుపట్టా మనం అంటే సేమ్ కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నామండి. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ మనకి కాంట్రాస్ట్ చేస్తుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న కాంట్రాస్ట్ కూడా యూస్ చేసుకోండి. మనం ఇస్తున్నాం అనమాట షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ లో ఇస్తున్నాం. yes బట్ టోటల్లీ గ్రాండ్ అండ్ హెవీ వర్క్ ఉన్న హాఫ్ సారీ కలెక్షన్. మరి వీటిపై డిస్కౌంట్ ఉందా? దాని అన్నిటి మీద మన 30-50% మనం దసరా ఆఫర్ అండ్ దివాళీ ఆఫర్ కి ఇస్తున్నామండి. ఓకే, మనం హోల్సేల్ కూడా మన దగ్గర షాప్ లో కంప్లీట్ హోల్సేల్ షాప్ చేస్తాము. సో మన కాస్ట్ కూడా మనం ఏంటంటే రీజనబుల్ రేట్స్ కి ఇస్తున్నాము. yes ప్రైసెస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఆల్ వెరైటీస్ పైన కూడా చూస్తూ ఉంటాయి. మరి ఈ హాఫ్ సారీ వచ్చి మనకి 3900 రూపీస్ కి మనం ఈ హాఫ్ సారీ ఇస్తున్నామండి. వ్యూయర్స్ చూస్తున్నారా, ఇంత గ్రాండ్ కలెక్షన్ డిస్కౌంట్ పోను దసరా దివాళీ సందర్భంగా ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ ఓన్లీ. మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో హాఫ్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇది హాఫ్ సారీ. అవునండి, మనం ఏంటంటే మనకి రా సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం అనమాట. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ లాగా తీసుకొని కింద అనేది దామ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి కొంచెం డిజైన్స్ అనేది మనం మంచిగా గ్రాండ్ గా తీసుకున్నాం. వావ్, మనకి వర్క్ అనేది ఒక పెద్ద బంచెస్ లాగా ఇచ్చారు. మనకి బాక్సెస్ లాగా రావడం వల్ల ఏంటంటే పార్టిల్స్ ఫ్రిల్స్ అనేది కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, కింద ప్యాచ్ కూడా ఇచ్చారు, స్టైల్ తీసుకున్నాం. సో మనకి ఏంటంటే మధ్యలో మనకి మిడిల్ క్లాత్ గానే మనకి మంచిగా వస్తుందండి. ఓకే, మంచిగా కనిపిస్తుంది. ఇన్నర్స్ కూడా మనకి 2 లేయర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో మనకి లంగా పార్ట్ వచ్చేటప్పటికి హెవీ లుక్ అనేది గ్రాండ్ గా కనిపిస్తుంది అన్నమాట. దీనికి ఈ శారీకి అంటే హాఫ్ శారీకి బ్లౌజ్ హైలైట్ అండి. వావ్, నైస్. అసలు బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు, అది కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చారు. అంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారండి. సో మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఫుల్ అనేది వర్క్ ఇచ్చారనమాట. సో మనకి అమ్మాయిలు కానీ మంచిగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లౌజ్ అనేది మనం మల్టీ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. దీనికి మనం ఓన్ ఏంటంటే కాంట్రాస్ట్ మనకి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ లో మనం తీసుకున్నాం. రాణి కలర్ పింక్ అనే కాంబినేషన్స్ యూస్ చేశారు. సో మనకి టోటల్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. మనకి ఈ మోడల్స్ లో కూడా మనకి 2-3 కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయండి. 2-3 కలర్స్ ఉన్నాయి. ఓకే, కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ మనకి 3950 రూపీస్ కి మనం ఇస్తున్నాం. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము హాఫ్ సారీస్. డిస్కౌంట్ పోను ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 3950 రూపీస్ ఓన్లీ. చూసారు కదండి, చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ హాఫ్ సారీస్ కదా. మరి ఇలాంటివి ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, సారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఆల్ వెరైటీస్ పైన దసరా అండ్ దివాళీ సందర్భంగా 30-50% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తో ఇప్పుడు వరకు చూసిన సారీస్ కానీ ఇంకా మంచి కలెక్షన్ సారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనం హాఫ్ సారీలో క్రేప్ మెటీరియల్ తీసుకున్నామండి. సో మనం నెట్టెడ్ చూసాము, బాగల్ చూసాము, ప్యూర్ క్రేప్ లా తీసుకున్నామండి. మనకి మొత్తం మిడిల్ వైజ్ మొత్తం ప్లెయిన్ తీసుకున్నాము. ఈ హాఫ్ సారీకి హైలైట్ ఏంటంటే బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి. పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. దీంట్లో మధ్యలో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే ఎంబోజింగ్ స్టైల్ కట్ వర్క్ స్టైల్ లాగా పింక్ కలర్ కాంబినేషన్ తో ఎంబోజింగ్ స్టైల్ తీసుకున్నామండి. అంటే మనకి హాఫ్ సారీలో మనకి ఏంటంటే బార్డర్ వైజ్ అనేది మనకి హైలైట్ చేసుకున్నాం. ఇచ్చారు, ఎందుకంటే అదే స్పెషల్ లుక్ వస్తుంది. మనకి హాఫ్ సారీ కూడా మనకి లుక్ చాలా డీసెంట్ గా అంటే క్లాసీ లుక్ ఉంది. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి క్రేప్ లో తీసుకున్నాం. సేమ్ సెల్ఫ్ కలర్ అండ్ పింక్ బార్డర్ ఇచ్చారు. గేర్ కూడా మనకి ఎక్కువగా చాలా గేర్ పెద్ద మంచిగా వస్తుందండి. మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాము. ఓహో, వావ్, వండర్ఫుల్.
అసలు కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కింద దామన్ పార్ట్ కూడా చాలా చాలా హెవీగా ఇచ్చారు. దసరా అంటే మనకి ఈ హాఫ్ సారీలోనే తెలిసిపోతుంది అసలు. సో మనకి బార్డర్ వైజ్ కూడా మనకి సేమ్ అదే స్టైల్ మనకి బార్డర్ ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదే బార్డర్ మనకి 2 బార్డర్స్ అనేది 2 సైడ్స్ మనకి బార్డర్ వస్తుందండి. సో కింద మనకి స్టార్టింగ్ సైడ్ వచ్చే బార్డర్ అయితే సింపుల్ గా చిన్న బార్డర్ వైజ్ అని మనం తీసుకున్నాం అన్నమాట. నైస్ వెరైటీ, చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో హాఫ్ సారీస్. మరి డిస్కౌంట్ పోను హాఫ్ సారీ మనకి 4250 రూపీస్ కి మనకి సారీ. ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 4250 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనం ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నామండి. అంటే డైలీ వేర్ కి ఇప్పుడు క్యాజువల్ గా యూజ్ చేసేయడానికి జర్నీలకు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఏంటంటే మనకి రఫ్ యూస్ కి వాషబుల్ టైప్ ఉండేటట్టుగా మనం తీసుకున్నామండి. బట్ మన ఏంటంటే ఇది కంప్లీట్ మన హోల్సేల్ స్టైల్ కాబట్టి మన హోల్సేల్ రేట్స్ మనం చూపిస్తున్నామండి. మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్స్ వస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇవన్నీ మనకి లైన్స్ అనేది మనం పళ్ళు కి మనకి కొంచెం ఇస్తుంది. అదేవిధంగా మనకి ప్యాచ్ ఏ టైప్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్యాచ్ ఇచ్చారు. మనకి పళ్ళు కూడా మనకి ప్యాచ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. 3 సైడ్స్ ఈ బార్డర్ అనేది సారీ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. సో బార్డర్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. అదే విధంగా మనకి కడ్డీ బార్డర్ లాగా యూజ్ చేశారు. జస్ట్ పైపింగ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తో యూజ్ చేశారు అనమాట. ఓకే, సారీ మొత్తం మిడిల్ వైజ్ మనకి చెక్ స్టైల్ లో తీసుకున్నామండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మొత్తం మిడిల్ వైజ్ వచ్చేటప్పుడు చెక్ స్టైల్ డిజైన్ చేసుకున్నాం. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి 2 లైన్స్ అనేది బార్డర్ వైజ్ తీసుకున్నాం. అంటే పింక్ కలర్ లో కొంచెం పెద్ద బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నాం. అదే విధంగా వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం కొంచెం తీసుకున్నాం అనమాట. బార్డర్ వైజ్ అలాగే ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఉంటాయి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. అదే విధంగా కడ్డీ బార్డర్ లాగా మనకి బార్డర్ వైజ్ వస్తుందండి. వీటిలో ఏం వెరైటీస్ ఉన్నాయి? దీంట్లో మనకి డిజైన్స్ చాలా డిఫరెంట్ వస్తున్నాయి. ఓకే, సో మనకి వెరైటీస్ అండ్ కలర్స్ ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే డిజైనర్ పీసెస్ అన్నమాట. మనకి ఇప్పుడు మనం చెక్స్ డిజైన్స్ తీసుకున్నామండి. దీంట్లో డిజైన్స్ అనేది చూసారా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్, స్మాల్ చెక్స్, ఒక ఓవెల్ షేప్, ఫ్లవర్ ప్రింట్స్, అలా డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాం. దీంట్లో కూడా లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. క్యాజువల్ గా యూజ్ చేసేదానికి చాలా బాగుంటుందండి. అంటే మనకి చెక్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళంటే ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ కానీ అట్లా ట్రయాంగిల్ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ స్టైల్ తీసుకోవచ్చు. ఓకే, మరి చాలా బాగుంది కలెక్షన్. కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ మనకి 675 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓ నైస్ వెరైటీ, లైక్ మన కేటలాగ్ పీసెస్ అండి. లైక్ కాస్ట్ వచ్చేసి 670. ఫ్యాన్సీ లో షిబోరి డిజైన్ తీసుకున్నాం అండి. ఓకే, షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఎక్కడ స్టైల్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. దీంట్లో మనకి షిబోరి డిజైన్ కొంచెం డిఫరెంట్ స్టైల్ లాగా తీసుకున్నాం. అంటే గ్రీన్, ఎల్లో, టర్మరిక్ ఎల్లో, డార్క్ గ్రీన్, వైట్ యూస్ చేసి ఇలా డిజైన్స్ కూడా మనకి డిజైన్ డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. సారీ మొత్తం ఇదే స్టైల్లో ఉంటుంది. అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్ అనేది మన మధ్యలో మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. ఈ సారీకి చాలా డిఫరెంట్ గా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. మనకి ఇది డైలీ వేర్ కి యూజ్ చేసేదానికి బాగుంటుందండి. అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది మనకి ఈ సారీకి హైలైట్ ఇచ్చాం అనమాట. ఓకే, నెట్టెడ్ క్రీమ్ మీద మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు. సో మనకి ఆల్మోస్ట్ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఇది రావడం వల్ల ఏంటంటే సారీ సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, దీని కాస్ట్ కూడా మనకి రియల్ గా చెప్పాలంటే ఇది 410 రూపీస్ పడుతుంది. ఏంటి విత్ నెట్టెడ్ బ్లౌజ్ మనకి షిబోరి స్టైల్ ప్రింట్ షిఫాన్ వచ్చేసి 410 రూపీస్. 410 రూపీస్. మరి కలర్స్ ఏమి? దీంట్లో కలర్స్ చూద్దామండి. సో మనకి దీంట్లో కలర్స్ అనేవి 4-5 ఉన్నాయి. 4-5 కలర్స్ కదా మేడం. దీంట్లో చాలా కలర్స్ అనేది మనం ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇది శాంపుల్స్ కి మనకి ఏంటంటే 1 by 1 2 కలర్స్ కాంబినేషన్స్ కానీ అట్లా డిజైన్స్ అనేది బాగుంది, ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. దీంట్లో చాలా వెరైటీస్ అనేది చాలా ఉంటుందండి. ఓకే, సారీస్ కాస్ట్ వచ్చేసి 410 రూపీస్ ఓన్లీ. ఇంకా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ మనకి శ్రీదేవి ఫిన్స్ అండి. శ్రీదేవి సిల్క్స్ అన్నమాట. సో కొంచెం డిఫరెంట్ స్టైల్ వస్తుంది. సో మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి మనకి 4 లైన్స్ అనేది తీసుకున్నాం. గోల్డ్, పింక్, ఎల్లో, వైట్ లైన్స్. అవునండి, పళ్ళు అనేది జస్ట్ సింపుల్ గా తీసుకున్నాం. సారీ కడీ బోర్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేశారు. అదే విధంగా కడీ బోర్డర్ లాగా మనకి ఇచ్చారు అనమాట. సారీ మిడిల్ వైజ్ మొత్తం కూడా మనకి లైన్స్ అనేది స్మాల్ చెక్స్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. ఈ సారీ కింద స్కర్ట్ స్టైల్ లాగా బోర్డర్ డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది అనమాట. మనకి దీంట్లో 4 లైన్స్ రావడం వల్ల ఏంటంటే మనకి మిడిల్ సాటిన్ స్టైల్ లో మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ యూజ్ చేశారండి. అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు. గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎల్లో కాంబినేషన్. అంటే టోటల్ గా కూడా మనకి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ స్కర్ట్ స్టైల్ లో కానీ మనకు చెక్స్ డిజైన్స్ అయినా కానీ బార్డర్ అనేది మనకి హైలైట్ అవుతుంది. ఒక డీసెంట్ లుక్ వస్తుంది. బార్డర్ ని కొంచెం హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ మనకి ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ వైజ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, ఓన్లీ లైన్స్ మాత్రం ఇచ్చారు. అవునండి, నైస్ వెరైటీ. ఇది కూడా ఫ్యాన్సీలో మనకి సౌందర్య సిల్క్స్ వచ్చేసి న్యూ వెరైటీ అన్నమాట. సో మనకి ఇదంటే సారీ కలర్ కాంబినేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందండి. మనకి బార్డర్స్ అనేది మనకి కలర్ కాంబినేషన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో బార్డర్స్ మారుతూ ఉంటాయి. మరి డిస్కౌంట్ పోని ఈ సారీ కాస్ట్ మనకి 775 రూపీస్ కి మనం ఈ సారీ. ఓకే, వియర్స్ చూస్తున్నారు కదా, డిస్కౌంట్ పోని ఈ సారీ
కాస్ట్ వచ్చేసి 775 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వైట్ చూద్దాం. 4 కలర్ కాంబినేషన్ యూస్ చేస్తామండి. అంటే బ్లూ అంటే గ్రే కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు అండ్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్స్ అనేవి లైట్ డార్క్ నుంచి లైట్ షేడ్స్ లాగా వస్తుంది. మనకి బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లాగా తీసుకున్నామండి. వర్క్ స్టైల్ అనేది 2 సైడ్స్ బార్డర్ వైజ్ వచ్చారు అనమాట. ఓకే. కిందకి వచ్చేటప్పటికి మనకి కింద సింపుల్ గా మిర్రర్ వర్క్ లాగా యూస్ చేస్తారండి. అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం సింపుల్ గా లైన్స్ లేస్ లాగా తీసుకున్నాం. ఓకే. సారీ మొత్తం కూడా మనకి డిజైనర్ వేర్ లో లైట్ వెయిట్ ఉంటుందండి. సింపుల్ గా అంటే కొంచెం క్యాజువల్ గా యూజ్ చేసేదానికి రఫ్ యూజ్ కి బాగుంటుంది అనమాట. షేడ్స్ అనేది ఇచ్చి బార్డర్ ని హైలైట్ చేశారు. నాకు తెలిసి బ్లౌజ్ కూడా వావ్ చాలా హైలైట్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వర్క్ అనేది హెవీగా వస్తుంది అనమాట. ఓకే. మిర్రర్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అదే విధంగా మనకి సింపుల్ గా బార్డర్ వైజ్ వస్తుందండి. మనకి హ్యాండ్స్ కి అంటే 3/4 హ్యాండ్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే ఈ హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వావ్ కలర్ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్స్ కి అనేది మనకి ఇది డిజైనర్ పీస్ మేడం. ఈ స్టైల్ లో మనకి చాలా వెరైటీస్ అనేది చాలా ఉంటుంది. కొంచెం ఆఫ్ అండ్ ఆఫ్ కావాలన్న వాళ్ళు కూడా మనకి ఈ స్టైల్ లో ఉంటుంది అనమాట. ఓకే. ఎంత ఉంటుంది దీని కాస్ట్ మనకి 2350 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తుంది. 2350 రూపీస్. పియర్స్ చూస్తున్నారు కదా, మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో కూడా డిజైనర్ సారీస్ అవైలబుల్ లో ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ డిస్కౌంట్ పోను దసరా దివాళీ సందర్భంగా 2350 రూపీస్ ఓన్లీ. ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వైట్ చూద్దాం. దీనిలో మనం మోడల్ ఒక డిఫరెంట్ తీసుకున్నామండి. డిజైనర్ వేర్ లో మనకి డైలీ వేర్ కి యూజ్ చేసేదానికి ఇది అనమాట. మొత్తం ప్లెయిన్ తీసుకున్నాం. బార్డర్ వైజ్ లో సింపుల్ గా స్టైల్ తీసుకున్నామండి. ఓకే. సో మనకి ఈ సారీలో మనకి ఇప్పుడు మీరు చూసే డిజైన్ సారీస్ లో కూడా చూడండి, డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నామండి. కింద ఎంబోజింగ్ స్టైల్ లాగా డిజైన్స్ అనేది మనకి చేస్తారు. ప్యాచెస్ ఎలివేట్ అవుతుంది. ఇది బ్లూ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాము. సో ఫాలింగ్ అండ్ ప్రింటెడ్ స్టైల్ లంగావోని స్టైల్. అవునండి, లంగావోని మోడల్ వస్తుంది. సో మనకి దీంట్లో డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ లో చూద్దామండి. మనకి ఏంటంటే ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ అట్లా వస్తుంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టించుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి ఈ స్టైల్లో మనకి ఏంటంటే డిజైన్స్ అనేది మనం చూస్తామండి. ఒక 2-3 డిజైన్స్ చూస్తాం. దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. అంటే డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ ఇది మనకి కూడా. అవునండి. ఇవన్నీ లంగావోని స్టైల్ అండి. అవునండి. మనకి డిజైన్స్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఎంబోజింగ్ స్టైల్ ఇక్కత్ స్టైల్ లాగా వస్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. చెన్నై సిల్క్ ఆ టైప్ డిజైన్స్ లాగా వస్తుంది అనమాట. సో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కొంచెం సింపుల్ గా ప్యాటర్న్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నామండి. బ్లౌజెస్ హైలైట్ గా చేస్తూ ఇచ్చారు. అవునండి. సో అదే విధంగా మనం ఇప్పుడు చూసారా, మీరు ఆల్మోస్ట్ ఇది బ్లాక్ అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. సో గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో కింద మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అవునండి. సో మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. సో కింద కొంచెం మిడిల్ వైజ్ ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఇది మనకి బోర్డర్ వచ్చేటప్పటికి మనకి కాటన్ సిల్క్ దానిలో మనకి గ్రే కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. కింద వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఇప్పుడు చూసిన దాంట్లో కూడా శారీస్ అన్ని ఇప్పుడు మీకు జార్జెట్ చూపించాం, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో చూపించామండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ కాంబినేషన్ వర్క్ ఇట్లా. అంటే ఈ శారీ కూడా మనకి ఏంటంటే శారీ సింపుల్ గా ఉంటుందండి. బ్లౌజ్ కూడా కొంచెం సింపుల్ వర్క్ ఇచ్చారనమాట. సో మనం ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కుట్టించుకోవచ్చు మేడం, లేకపోతే మామూలుగా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చూసిన మన శారీస్ లో కూడా డిస్కౌంట్ ఉంది కదా? డిస్కౌంట్ ఉంటుంది. మనం కంప్లీట్ హోల్సేల్ షాప్ చేస్తాం కాబట్టి దీని కాస్ట్ మనకి 875 రూపీస్ కి మనం ఈ శారీస్ ఇస్తున్నాం. ఓకే. పియర్స్ చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఈ శారీస్ అనేది డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 875 రూపీస్ ఓన్లీ. దసరా దివాళీ సందర్భంగా మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనకి ఆల్ వెరైటీస్ పైన అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్, ఫాలింగ్ మెటీరియల్స్ పైన ఆల్ వెరైటీస్ పైన 30 to 50% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తో మంచి సారీస్ ని కొనాలి అనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ సారీస్ అనేవి కూడా ఆల్ సారీస్ అనేవి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఇవ్వబడును. అలాగే వచ్చేసి ఇంట్లో ఎవరైనా సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వారికి కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి సారీస్ అనేవి అమ్మబడును. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. మా వ్యూయర్స్కి ఈరోజు మాత్రం బోల్డ్ అన్ని వెరైటీస్ చూపించారు. అవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా చాలా ప్రత్యేకంగా లేటెస్ట్ కలెక్షన్స్ చూపించినందుకు పండగ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా, హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ కలర్ఫుల్ కలెక్షన్ సారీస్ ని దట్టు మనకి ఫెస్టివల్ సందర్భంగా ఆల్ వెరైటీస్ పైన 30 to 50% డిస్కౌంట్ ఉంది. మరి ఇంకెందుకు వ్యూయర్స్ ఆలస్యం, లేట్ చేయకుండా వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వాల్టి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.